అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వమన్నారు. కట్ చేస్తే డిప్యూటీ సీఎం అయ్యి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులను డెవలప్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సొంత నియోజకవర్గ ప్రజలకు నీళ్లిచ్చే పథకాన్ని అప్పటికే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ని రిలీజ్ చేసినప్పటికీ కూడా దాన్ని కొనసాగించలేదు. అంతేకాదు అట్లీస్ట్ 10% వర్క్స్ కూడా కంప్లీట్ చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సెంట్రల్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసి మరీ ఆగిపోయినటువంటి జల్ జీవన్ మిషన్ పథకాన్ని మళ్లీ ప్రారంభించారు. ఇప్పుడు ఇదే పథకంతో పులివెందుల ప్రజలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో మెగా వాటర్ గ్రిడ్ లో భాగంగా జల్ జీవన్ మిషన్ పథకంతో పులివెందుల ప్రజలకు ఏకంగా 280 కోట్ల రూపాయలను రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్. పులివెందులలోని 7 మండలాలలోని 5.5 లక్షల మంది ప్రజలకు ఈ పథకం ద్వారా తాగునీరు అందనుంది. ఇప్పటికే సింహాద్రిపురం మండలంలో తాగునీరుకు సంబంధించినటువంటి పనులు 100% కంప్లీట్ అయ్యాయి. లింగాల మండలంలో చూసుకున్నట్లయితే పైప్ లైన్స్ వేయడం కూడా అంతా కంప్లీట్ అయింది. ముఖ్యమంత్రిగా, పులివెందుల శాసనసభ్యుడిగా, కడప పార్లమెంట్ శాసనసభ్యుడిగా 17 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డికి సాధ్యం కానిది పవన్ కళ్యాణ్ కి సాధ్యమైంది చేసి చూపించారని పులివెందుల ప్రజలే అంటున్నారు. పులివెందుల నుంచి వైఎస్ఆర్ పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయినా సరే సొంత ప్రజలకు తాగునీరు అందించలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందిస్తుంది. సో పులివెందుల ప్రజలు థ్యాంక్స్ టు సీఎం, థ్యాంక్స్ టు డిప్యూటీ సీఎం అని చెప్పి అంటున్నారు. మరి ఈ వాటర్ పైన, జల్ జీవన్ మిషన్ పథకం పనులపైన మీ ఒపీనియన్ ఏంటి? మరి ఎస్పెషల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులకు నీరు అందించడం పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి.